ఫైనల్లీ బలూచిస్తాన్ ప్రజలు సెపరేట్ బలూచిస్తాన్ దేశాన్ని ప్రకటించారు. బలూచిస్తాన్ ఫ్రీడమ్ ఫైటర్స్ మీర్ యార్ బలోచ్ భారత్కు ఒక లేఖ రాసి 3 డిమాండ్స్ పెట్టారు. ఒకటి, బలూచిస్తాన్ దేశాన్ని గుర్తించాలని. 2, ఢిల్లీలో బలూచిస్తాన్ అసెంబ్లీ ఓపెన్ చేయాలని. 3, ఒకవేళ రేపు మళ్ళీ పాకిస్తాన్ సైన్యం తమపై దాడి చేస్తే ఇండియన్ ఆర్మీను రంగంలో దింపాలని. ఈయన యునైటెడ్ నేషన్స్కు కూడా 2 డిమాండ్స్ పెట్టారు. ఆ 2 డిమాండ్స్లో ఒకటి, బలూచిస్తాన్ యుఎన్లో గుర్తించాలని. పాకిస్తాన్ తమపై చేస్తున్న అగత్యాన్ని ఆపాలని. 2వ డిమాండ్, బలూచిస్తాన్ లోపల యుఎన్ పీస్ కీపింగ్ ఫోర్స్ అంటే ఆర్మీని దింపాలని. ఇక్కడ యాక్చువల్లీ ఏం జరిగిందంటే సడన్గా వీళ్ళు ఫ్రీడమ్ను ఎలా ప్రకటించుకున్నారు అంటే దీనికి సమాధానం ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్లో చేసిన ఆపరేషన్ సింధూర్. అయితే బలూచిస్తాన్ ఏర్పడటానికి ఎన్నో ఛాలెంజెస్, ఎన్నో సవాలున్నాయి. అవేంటో చెప్తా. దానికంటే ముందు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సింధూర్ ఆపరేషన్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎంచుకున్న స్ట్రాటజీ పంజాబ్ ప్రావిన్స్ పైన దాడి చేయడం. సింధూర్ ఆపరేషన్లో ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్లో ఉన్న బహబుల్పూర్లో ఉన్న మసూద్ అక్ హెడ్ క్వార్టర్స్లో దాడి చేసింది. ఇదే పంజాబ్ ప్రావిన్స్లో ఉన్న ముర్దికేలో ఉన్న హఫీజ్ సయీద్ హెడ్ క్వార్టర్స్ పైన కూడా దాడి చేసింది. పంజాబ్ ప్రావిన్స్ సెంటర్ పాయింట్లో దాడి చేసింది. ఇది పాకిస్తాన్ ఆర్మీకు అవుట్ ఆఫ్ సిలబస్. దీన్ని వాళ్ళు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇండియన్ ఆర్మీ దాడి చేసిన 9 ఉగ్రవాద శిబిరాలలో దాదాపు 5 అనుకుంటా, ఆ 5కు 5 పంజాబ్ ప్రావిన్స్లోనే ఉన్నాయి. సో ఈసారి పాకిస్తాన్ పీఓకే మధ్య ముఖ్యంగా పంజాబ్ ప్రావిన్స్లో తమ సైన్య సిబ్బందిని మోహరించింది. సింధు యుద్ధంలో పాకిస్తాన్ సైన్యం బలూచిస్తాన్ ఖైబర్ పఖ్తూన్ఖ్వా సింధు నుండి యుద్ధ ట్యాంకర్స్ను, యుద్ధ ఆయుధాలను, యుద్ధ ఫైటర్స్ను అన్నిటినీ పీఓకే ఆన్ పంజాబ్ బార్డర్ వద్ద తరలించడం జరిగింది. సో పాకిస్తాన్ ఆర్మీ ఇండియన్ బార్డర్స్లో బిజీగా ఉంటే ఈ బలూచిస్తాన్ సోదరులు ఆపరేషన్ హీరో ఆఫ్ 2.0ను లాంచ్ చేశారనమాట. వీళ్ళు 1 కాదు 2 కాదు దాదాపు 78 ఆపరేషన్స్ చేశారు. దాదాపు 58 లొకేషన్స్లో ఈ ఆపరేషన్ను చేశారనమాట. పాకిస్తాన్ పెహల్గామ్ దాడిలో చేయించడానికి గల వన్ ఆఫ్ ది సీక్రెట్ రీజన్, ఈ బలూచిస్తాన్ ఫైటర్స్ ట్రైన్ హైజాక్ చేసి 214 మెంబర్స్ని పాకిస్తాన్ సైనికులను ఐఎస్ఐ ఏజెంట్స్ను చంపేశారు. ఈ దాడి పెహల్గామ్లో వన్ ఆఫ్ ది ఫైరింగ్ పాయింట్, మెయిన్ రీజన్ కాదు, వన్ ఆఫ్ ది రీజన్ అనమాట. ఆసిఫ్ మునీర్ మాజీ ఐఎస్ఐ ఏజెంట్ కాబట్టి ఐఎస్ఐ ఏజెంట్స్ను చంపి ముల్లా ఆసిఫ్ మునీర్కు సరైన దెబ్బ కొట్టారు. బలో సోదరులు కాబట్టి ఆసిఫ్ మునీర్ సివిలైజేషన్ వార్ను మొదలుపెట్టాడు. పెహల్గామ్లో దాడి చేయించాడు. ఈ బలోచ్ ఫ్రీడమ్ ఫైటర్స్లో 2 టీమ్స్ ఉన్నాయి. ఒకటి బలోచ్ లిబరేషన్ ఫ్రంట్, 2 బలోచ్ లిబరేషన్ ఆర్మీ. ఈ ఇద్దరు కోఆర్డినేట్గా ఏం చేశారు, కరాచీ కోట హైవే బ్లాక్ చేశారు. ఈ హైవే బ్లాక్ చేసిన తర్వాత కరాచీ నుండి ఎటువంటి గూడ్స్ ట్రాన్స్పోర్ట్ అవ్వలేకపోయాయి. పాకిస్తాన్ ఆర్మీ బలూచిస్తాన్కు చేరుకోవడానికి గల అన్ని చెక్ పాయింట్స్ను, అన్ని హైవే పాయింట్స్ను బలూచిస్తాన్ సోదరులు కబ్జా చేసుకున్నారు. టాప్ 5 సవాలు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. నెంబర్ 1, జోగ్రఫీ. 1971 ఇండియా బంగ్లాదేశ్ యుద్ధంలో పాకిస్తాన్ ఒకవైపు, బంగ్లాదేశ్ ఇంకోవైపు ఉండేది. పాకిస్తాన్ సైన్యానికి వెస్ట్ పాకిస్తాన్ నుండి ఈస్ట్ పాకిస్తాన్కు రావాలి అంటే సముద్రం మార్గం గుండా లేదా ఇండియన్ ఎయిర్ స్పేస్ను వాడి రావాలి. ఇక్కడ ఈ 2 ఇండియన్ ఆర్మీ కబ్జాలు ఉన్నాయి కాబట్టి పాకిస్తాన్ చాలా ఈజీగా తగ్గిపోయింది. ఇక్కడ టెరెన్ అంటే భూభాగం యొక్క అడ్వాంటేజ్తోనే మనం ఈజీగా బంగ్లాదేశ్ను నిర్మించుకున్నాం. కానీ ఇక్కడ బలూచిస్తాన్ కేసులో బలూచే అంటే పాకిస్తాన్ 2 పక్కపక్కనే ఉంటాయి. బలూచిస్తాన్కు ఇండియాకు మధ్య బార్డర్ షేరింగ్ లేదు. ఈ పాకిస్తాన్ సైన్యం పంజాబ్లో పీఓకే ఇండియన్ ఆర్మీ చేసిన జాత్రను రిపేర్ చేసుకుని మళ్ళీ బలూచిస్తాన్ వైపు తిరిగి రాగలరు. బలూచిస్తాన్ ప్రజలపైన దాడి చేయగలరు. పాకిస్తాన్ దగ్గర 4 జన్ ఎయిర్ క్రాఫ్ట్ ఉన్నాయి. 5 లక్షల ఆర్మీ ఉంది. సో బలూచిస్తాన్ స్వాతంత్రాన్ని హోల్డ్ చేయడం అంత ఈజీ కాదు. ఇప్పుడైతే పాకిస్తాన్ ఆర్మీ అక్కడ ఉంది కాబట్టి వీళ్ళు జెండాను ఎగురవేశారు. కానీ వన్స్ వాళ్ళు తిరిగి వస్తే ఈ స్వాతంత్రాన్ని హోల్డ్ చేయడం చాలా కష్టం. బంగ్లాదేశ్ సమయంలో బెంగాలీ ప్రజల కోపం ఆకాశానికి తాగింది. బెంగాలీ ప్రజల సంఖ్య అప్పట్లో పాకిస్తాన్ ప్రజలతో సమానంగా ఉండేది. ఈవెన్ ఎలక్షన్లో కూడా అప్పట్లో బంగ్లాదేశ్ గ్రేటెస్ట్ లీడర్ ముజిబుర్ రెహమాన్ గెలిచాడు. సో ఆ టైంలో వేవ్ వేరేలాగా ఉండేది కాబట్టి బంగ్లాదేశ్ ఏర్పడింది. ఇక్కడ బలూచిస్తాన్ ప్రజలు సంఖ్య 2 కోట్లు. ఇందులో బలూచిస్తాన్ ఫైటర్ యొక్క సంఖ్య వేలల్లో, మేబీ లక్షల్లో ఉంటుంది అంతే. సో బలూచిస్తాన్ ప్రజలు పాకిస్తాన్ మొత్తాన్ని ఓవర్ పవర్ చేయడం అంత ఈజీ కాదు. మేబీ ఆఫ్ఘనిస్తాన్ సపోర్ట్తో వీళ్ళు చేయగలరు కానీ చాలా టైం పట్టేలాగే ఉంది. ఛాలెంజ్ నెంబర్ 2, బలూచిస్తాన్ వైపు ఉన్న సరైన సవాల్ పేరు చైనా. చైనా బలూచిస్తాన్లో గోదార్ పోర్ట్ కట్టింది. ఒకవేళ బలూచన్ స్వాతంత్రం అయితే బలూచన్ ఫైటర్స్ గోదార్ పోర్ట్ను స్వాధీనం చేసుకుంటారు. ఆల్రెడీ గోదార్ చైనా మినీ సిటీను కట్టుకుంది. గోదార్ చైనా $60 బిలియన్ ఇన్వెస్ట్ చేసింది. ఇక్కడ డీప్ సీ పోర్ట్ ను కూడా కట్టుకుంది. లార్జ్ కంటైనర్ షిప్ ఇక్కడే ఉన్నాయి. మిడిల్ ఈస్ట్ నుండి అంటే సౌదీ యుఏఈ నుండి చైనా ఇక్కడ నుండే చేమరను అంటే నేచురల్ గ్యాస్ ను, ఆయిల్ ను ఇంపోర్ట్ చేసుకుంటుంది.
సేమ్ అలాగే చైనా యొక్క వస్తువులన్నీ ఈ దారి గుండానే గాదర్ పోర్ట్ గుండానే మిడిల్ ఈస్ట్ దేశాలకు గల్ఫ్ దేశాలకు వెళ్తాయి. కాబట్టి చైనా అంత ఈజీగా దీన్ని వదలదు. సో చైనా యుఎన్ లో ఇంటర్నేషనల్ బలూచిస్తాన్ కు అడ్డుగా నిలబడుతుంది. బంగ్లాదేశ్ లిబరేషన్ సమయంలో బంగ్లాదేశ్ లో వ్యాపారంగా గాని ఎటువంటి సంబంధాలు అమెరికాకు గాని చైనాకు గాని లేవు. కానీ బలూచిస్తాన్ విషయంలో అలా కాదు. ఛాలెంజ్ నెంబర్ 3, ఇరాన్. అదేంటి, ఇరాన్ కు దీనికి ఏంటి సంబంధం? సో చెప్తాను చూడండి. ఇరాన్ లో ఈ సిస్తాన్ బలూచిస్తాన్ లో కూడా బలోచి ప్రజలు ఉన్నారు. ఈ బలోచి ప్రజల పైన ఇరాన్ కూడా సేమ్ పాకిస్తాన్ లాగే అణచివేస్తుంది. రేపు బలూచిస్తాన్ ఏర్పడితే ఇరాన్ లో కూడా ఇటువంటి తిరుగుబాటు జరిగే అవకాశం ఉంది. సిస్తాన్ బలూచిస్తాన్ ప్రజలు కూడా ఉద్యమం చేస్తే అవకాశం ఉంది. కాబట్టి ఇరాన్ ముందు జాగ్రత్తగా బలూచిస్తాన్ దేశాన్ని అడ్డుకుంటుందన్నమాట. ఇరాన్ ఎంట్రీ ఇస్తే ఈ సైడ్ నుండి ఇరాన్, ఈ సైడ్ నుండి పాకిస్తాన్ ఆర్మీ రెండు వైపుల నుండి బలూచిస్తాన్ వీళ్ళు చుట్టుముట్టే అవకాశం ఉంది. స్ట్రాటజిక్ గా బలూచిస్తాన్ దేశం సాధ్యం అవ్వడం అంత ఈజీ కాదు. ఇంపాసిబుల్ అని చెప్పను, అంత ఈజీ కాదని చెప్పగలను. ఇక్కడ ఇండియన్ ఆర్మీ ఎంట్రీ ఇవ్వచ్చు కదా. అదేంటి, పెహల్గం దాడి తర్వాత ఇండియన్ రెస్పాండ్ అవ్వాలి అన్నారు, యుద్ధం చేయాలన్నారు, ఇప్పుడేంటి సాధ్యం కాదంటున్నారు, భయపడుతున్నారా అని క్వశ్చన్ వేయొద్దు. ఇండియన్ ఆర్మీ దగ్గర పాకిస్తాన్ పైన దాడి చేయగలిగే అన్ని స్ట్రాటజీస్ ఉన్నాయి. కాబట్టి ఇండియన్ ఆర్మీ దాడి చేయడానికి రెడీగా ఉంటుంది అన్నాం. పాకిస్తాన్ పైన దాడి చేయాలి అన్నాం. పాకిస్తాన్ కి బుద్ధి చెప్పాలి అన్నాం. బికాస్ పాకిస్తాన్ నీడ్స్ అండ్ ట్రీట్మెంట్స్ లేకపోతే పాకిస్తాన్ తగ్గదు. పంజాబ్ ప్రావిన్స్ లో ఉగ్రవాద శిబిరాల పైన పాకిస్తాన్ ఆర్మీ పైన దాడి చేస్తేనే ఇంకొకసారి పాకిస్తాన్ పెహల్గం లాంటి దాడి చేయదు. స్ట్రాటజీస్ అంటే ఆయుధ పరంగా, సాంకేతిక పరంగా, టెరైన్ పరంగా. టెరైన్ అంటే స్ట్రాటజీస్ అంటే ఆయుధం పరంగా పాకిస్తాన్ దగ్గర ఉన్న ఆయుధాల కంటే ఇండియా దగ్గర అడ్వాన్స్ ఆయుధాలు ఉన్నాయని. S-400 రఫేల్ ఇలాంటి అడ్వాన్స్ ఆయుధాలు ఇండియా దగ్గర ఉన్నాయి. సాంకేతికంగా సైబర్ వైర్ఫేర్ లో, ఇన్ఫర్మేషన్ వైర్ఫేర్ లో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో, ఈవెన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లో పాకిస్తాన్ కంటే మనం చాలా అడ్వాన్స్ గా ఉన్నాం. టెరెన్ పరంగా, భూభాగం పరంగా కూడా మనం పాకిస్తాన్ కంటే పై చేయిలోనే ఉన్నాం. అదేలాగా అంటారా, అరేబియన్ సీలో మనకు టెరెన్ అడ్వాంటేజ్ ఉంది. ఎలా అంటే ఇండియన్ నేవీ యొక్క ఆధిపత్యం ఇండియన్ ఓషన్ లో ఉంది. ఛాలెంజ్ నెంబర్ 4, బలూచిస్తాన్ లో సరైన ఒక లీడర్ లేడు. లీడర్షిప్ ఇష్యూస్ ఉన్నాయి. బంగ్లాదేశ్ ఇండిపెండెన్స్ సమయంలో షేక్ హసీనా తండ్రి ముజిబుర్ రెహమాన్ వెనక ప్రజలు అతన్ని డేమిగాడ్ లాగా చూశారు. ముజిబుర్ రెహమాన్ ఒక వాక్ చాతుర్యం ఉత్తేజపరిచేలా ఉండేది. ముజిబుర్ రెహమాన్ పర్సనాలిటీ 10 మంది మాటల్లో మింగేసేలా ఉండేది. ముజిబుర్ రెహమాన్ ని చూసి ప్రజలు ఇన్స్పైర్ అయ్యేవారు. కానీ బలోచ్ లో డిఫరెంట్ లీడర్స్ ఉన్నారు. ఒక రోజు జిహాన్ బలోచ్ గారు స్టేట్మెంట్ ఇస్తారు, ఇంకొక రోజు మహరన్ బలోచ్ గారు స్పీచ్ ఇస్తారు, మూడో రోజు మిర్యార్ బలోచ్ లెటర్ ఇస్తారు. ఇక్కడ కోఆర్డినేషన్ లోపాలున్నాయి, లీడర్షిప్ గ్యాప్ ఉంది, యునైటీ లేదు. ఒక లీడర్ కింద అందరు లేరు, డిఫరెంట్ ఫంక్షన్స్ గా ఉన్నారు. ఇది చాలా పెద్ద ఛాలెంజ్. కూల్ మైండ్ తో ఆలోచిస్తేనే అర్థమవుతుంది. సో ఇంతవరకు వీడియో చూసారు కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.